बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन सय्यिदिना मुहम्मदिन व अला आलिहि व सहबिहि अज्मईन। గౌరవనీయులైన పెద్దలారా, అభిమాన సోదర సోదరీమణులారా, మీ అందరికీ ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సృష్టికర్త విశ్వప్రభైన అల్లాహ్ తరపు నుండి మనందరిపై, మన కుటుంబీకులపై, దేశ ప్రజలపై, సమస్త మానవాళిపై శాంతి, శుభాలు, కరుణానుగ్రహాలు వర్షించుగాక. ఆమీన్. మహాశయులారా, 2024 సంవత్సరం పూర్తి అయి 2025లో మనం అడుగు పెట్టబోతున్నాం. గడిచే ప్రతి సంవత్సరం, గడిచే ప్రతి నెల, గడిచే ప్రతి వారం, ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి ఘడియ మనల్ని మృత్యు చెంతకు చేర్చుతూ ఉంది. మనం ఎదిగిపోతున్నాము అన్నది ఒక భ్రమ. వాస్తవంగా మన వయస్సు తరిగిపోతూ ఉంది, మంచుగడ్డలా కరిగిపోతూ ఉంది. ఒకరోజు మన గురించి మనవాళ్ళు, స్నేహితులు, బంధువులు ఒక వార్త వింటారు, ఫలానా వ్యక్తి చనిపోయాడు, మరణించాడు. దీన్ని బట్టి అర్థమయ్యే సత్యం ఏమిటంటే, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, ప్రతి మనిషికి తప్పకుండా మరణ రుచి చూడవలసిందే. మనమందరము శాశ్వతంగా ఉండటానికి ఈ లోకంలో రాలేదు. మృత్యు అన్నది తథ్యం. దివ్య ఖురాన్లో పదే పదే మృత్యువు గురించి ప్రస్తావించడం జరిగింది. ఎందుకు? మనిషి ఏమరుపాటుకు గురి కాకూడదని, మనిషి బాధ్యతారహితంగా జీవించకూడదు అని, మనిషి విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు అని దివ్య ఖురాన్లో ఈ విధంగా సెలవు ఇచ్చడం జరిగింది. వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్, మీరు దైవ విధియులుగానే జీవించండి, దైవ విధేయతలోనే మీరు మరణించాలి. మీరు ముస్లిములుగానే జీవించండి. ముస్లిం అంటే దైవ విధేయులుగా జీవించండి, మీరు దైవ విధేయులుగానే మరణించండి. అయినమా తకూను యుద్రిక్కుముల్ మౌత్, మీరెక్కడున్నా చావు తప్పకుండా, మృత్యువు తప్పకుండా వస్తుంది. ఫైన్నల్ మౌత్ అల్లదీ తఫిర్రూన మిన్హు ఫఇన్నహు ములాఖీకుం. కొందరు చావుకు భయపడతారు, చావు నుండి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ మృత్యు అన్నది వెంబడిస్తూ ఉంది అనుక్షణం. మృత్యు ఎప్పుడైనా కబళిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? సుమ్మ తురద్దూన ఇలా ఆలిమిల్ గైబి వశ్షహాదా ఫయునబ్బిఉకుం బిమా కుంతుం తఅమలూన్. ఆ తర్వాత అన్నీ తెలిసిన విశ్వప్రభు అయిన అల్లాహ్ యొక్క సన్నిధిలో హాజరు చేయబడతారు. మీ కర్మల గురించి విచారణ జరుగుతుంది అని సెలవీయడం జరిగింది. కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, 5 విషయాలను గొప్పగా భావించండి. 5 విషయాలకు ముందు షబాబక కబల హరమిక్, యవ్వనాన్ని గొప్పగా భావించండి. ముసలితనం దాపురించక ముందు. ఈరోజు యవ్వనం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఈ శక్తి సామర్థ్యాలు క్షీణించిపోతాయి, ముసలితనం వస్తుంది. కనుక ఈ యవ్వనాన్ని గొప్పగా భావిస్తూ ఈ యవ్వనాన్ని దైవ విధేయత మార్గంలో వినియోగించాలి. రెండవ విషయం సిహ్హతిక కబల సుఖమిక్, ఈరోజు ఆరోగ్యం ఉంది, ఈ ఆరోగ్యాన్ని గొప్పగా భావించండి. రోగాలకు గురి కాకముందు
అనారోగ్యానికి గురి కాకముందు. మూడో విషయం, గినాక కబల ఫకరిక్, మీ వద్ద డబ్బు ఉంటే, సంపద ఉంటే ఈ సంపదను గొప్పగా భావించండి. దేవుడు అనుగ్రహించిన ఈ సంపదను అగత్య పరులపై, అనాథలపై, వితంతువులపై, పీడితులపై మీరు ఖర్చు పెట్టండి, పేదరికానికి గురి కాకముందు. నేడు ఎవరైతే దేవుడు అనుగ్రహించిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతారో వారు తప్పకుండా ఆర్థిక ఇబ్బందులకు లోను కావడం ఖాయం, నవ్వుల పాలు కావడం ఖాయం. కనుక దేవుడు అనుగ్రహించిన డబ్బును వృధా ఖర్చు పెట్టకూడదు. నాలుగో విషయం, ఫుర్సత్ కబల షుగలిక్, తీరిక ఉంటే మంచి కార్యాలలో సమయాన్ని వెచ్చించాలి, ధర్మం గురించి నేర్చుకోవాలి, సామాజిక సేవలో పాల్గొనాలి, సామాజిక బాధ్యతను నిర్వర్తించాలి. అంతేకాని హాయిగా కూర్చుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ జీవితం వృధా చేయకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని, తీరికను గొప్పగా భావించాలి. చివరి విషయం, హయాతక కబల మౌతిక్, జీవితాన్ని గొప్పగా భావించండి, మృత్యువు రాకముందు. ఈరోజు జీవితం ఉంది, ఈరోజు సత్కార్యాలు చేసే అవకాశం ఉంది, ఈరోజు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కనుక చావు రాకముందు సత్కార్యాలు చేసుకోవాలి, దైవ ప్రసన్నతను పొందడానికి ప్రయత్నించాలి. కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ మనందరికీ సత్యాన్ని తెలుసుకొని సద్బుద్ధిని ప్రసాదించాలని, ఆ సత్యానికి అనుగుణంగా జీవితాన్ని గడిపే శక్తిని, సద్బుద్ధిని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా దువా చేస్తూ నా మాటను ముగిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.